మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఒక్కొక్కరిని గుర్తు తెలియని గన్మ్యాన్ లేపేస్తున్నారు. మోటార్ సైకిల్పై వచ్చిన అగంతకుడు కళ్ళు తెరిచి చూసేలోపే తన టార్గెట్ పూర్తి చేసుకుని మెరుపు వేగంతో మాయమవుతున్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్కు చెందిన అతిపెద్ద టెర్రర్ నెట్వర్క్ లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్కు చెందిన టాప్ టెర్రరిస్టులను గుర్తు తెలియని గన్మ్యాన్ లేపేస్తున్నాడు. మరి దీని వెనక ఎవరున్నారు? ఎందుకు వాంటెడ్ టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకుని చంపేస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. అయితే లష్కర్ గ్రూప్లో ఆధిపత్య పోరు జరుగుతుందనే వాదన కూడా తెరపైకొస్తోంది. పాత తరం పోయి కొత్త తరం నాయకులు పగ్గాలు చేపట్టాలనుకుంటున్నారని, ఆధిపత్యం కోసం వారిలో వారు ఇలా ఒకరినొకరు చంపేసుకుంటున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే ఈ హత్యల వెనుక ఇండియా హస్తం ఉందన్న వార్తలు కూడా పాక్ మీడియాలో ప్రముఖంగా వస్తూ ఉంటాయి. తాజా టాప్ టెర్రరిస్టుల హత్య గల కారణాలేంటో తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ప్రపంచంలోని టాప్ టెర్రరిస్టులకు అడ్డా అని యావత్ ప్రపంచానికి తెలిసిందే. అమెరికాను గడగడలాడించిన ఒసామా బిన్ లాడెన్కు షెల్టర్ ఇచ్చింది కూడా పాకిస్తాన్. అమెరికా నుంచి డబ్బు తీసుకుని అమెరికానే మోసం చేసిన ఘనత పాకిస్తాన్దే. ఇక టెర్రరిస్టులను పెంచి పోషించడంలో పాకిస్తాన్ అందవేసిన చెయ్యి. పాక్ ఐఎస్ఐ టెర్రర్ గ్రూపులకు ఆయుధాలతో పాటు డబ్బు, శిక్షణ ఇచ్చి ఇండియాపై తరచూ ఉసిగొల్పుతూ ఉంటుంది. అయితే తాజాగా పాకిస్తాన్కు చెందిన అతిపెద్ద టెర్రర్ గ్రూప్ లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ గ్రూపుకు చెందినటువంటి వాంటెడ్ టెర్రరిస్టులను ఒక్కొక్కరినే గుర్తు తెలియని ఆగంతుకుడు లేపేస్తూ టెర్రరిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. మరి ఒకరి తర్వాత ఒకరు వాంటెడ్ టెర్రరిస్టులు నేల కొరగడంతో అంతర్గత వైరాల వల్ల ఒకరినొకరు చంపుకుంటున్నారా, లేక పాక్ భద్రతా దళాలు వీరిని లేపేస్తోందా, లేదా టెర్రర్ నెట్వర్క్లోని మిలిటెంట్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం చంపుకుంటున్నారా అన్న ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాల నుంచి క్రమంగా ఒక్కొక్క టెర్రరిస్ట్ పేరు కనుమరుగవుతోంది. తాజాగా లాహోర్లో అమీర్ హంజా అనేటువంటి టెర్రరిస్టును గుర్తు తెలియని వ్యక్తి లేపేశాడు. అయితే హత్య చేసిన వ్యక్తి మోటార్ సైకిల్పై వచ్చి అతి సమీపం నుంచి గురి చూసి కాల్ చేసి మెరుపు వేగంతో పరారయ్యాడు. ఇక అమీర్ హంజా విషయానికొస్తే లష్కర్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు కాగా గత 2 లేదా 3 సంవత్సరాల నుంచి ఇండియాకు చెందినటువంటి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేసి పారిపోతున్నారు. ఇక టాప్ టెర్రరిస్టులు ఒకరి తర్వాత ఒకరు గుర్తు తెలియని గన్మెన్ చేతిలో హత్యకు గురైన వెంటనే పాక్ మీడియా క్షణం ఆలస్యం చేయకుండా ఈ హత్య వెనుక ఇండియా హస్తం ఉందని ప్రచారం చేస్తోంది. ఇక హంజా విషయానికొస్తే అమెరికా ఆయనపై ఆంక్షలు విధించింది. కాగా 1980లో హఫీజ్ సయీద్ లష్కర్-ఎ-తోయిబా స్థాపించినప్పుడు ఆయన కీలక పాత్ర పోషించాడు. కాగా గుర్తు తెలియని గన్మెన్ లాహోర్లో దాడి చేసి చంపేయడంతో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులో గుబులు మొదలైంది. ఒకసారి గత చరిత్రను తిరగేస్తే గత 3-4 సంవత్సరాల నుంచి సుమారు డజన్ కంటే ఎక్కువ మంది టాప్ టెర్రరిస్టులు ఎల్ఈటీకి చెందినవారు కానీ, లేదా హిజ్బుల్ ముజాహిద్దీన్కు సంబంధించిన వారిని కానియండి, గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపి పారిపోతున్నారు. కాగా ఈ హత్యలు కేవలం పాకిస్తాన్లోనే కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పీఓకేలో కూడా చోటు చేసుకుంటున్నాయి. హంజా హత్య కంటే ముందు మహమ్మద్ తాహిర్ అన్వర్ను లేపేశారు. అతడు జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు. అనుమానాస్పద స్థితిలో అచేతనంగా చనిపోయి కనిపించాడు. కాగా మార్చి 2024లో మరో టెర్రరిస్ట్ జియా-ఉర్-రెహమాన్ అలియాస్ నదీం అలియాస్ అబు ఖాతిల్ అలియాస్ ఖాతిల్ సింధిని గుర్తు తెలియని గన్మెన్ కాల్చి చంపాడు. కాగా ఎల్ఈటీలో టాప్ కమాండర్ ఇండియా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. కాగా ఇండియాలో రసాయి బస్ దాడిలో కుట్రదారుడు జియా-ఉర్-రెహమాన్ అని రికార్డులు చెబుతున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరుగుతున్న రోజునే రసాయిలో బస్పై దాడి జరిగింది. కాగా ఈ దాడిలో టెర్రరిస్టులు 9 మంది తీర్థయాత్రికులను కాల్చి చంపింది. దాడిలో మరో 41 మంది గాయపడ్డారు. కాగా 2023 నుంచి గుర్తు తెలియని గన్మెన్ టాప్ టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలుపెట్టాడు. 2023లో కేవలం 7 నెలల్లోనే 7 టెర్రరిస్టులను లేపేశారు. వారిలో ఇండియా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న పరంజిత్ సింగ్ పంజ్వార్ ఒకడు. ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ లేదా కేసీఎఫ్ చీఫ్గా వ్యవహరించాడు. కాగా లాహోర్లో ఒకరోజు ఉదయం వాకింగ్కు వెళ్లినప్పుడు గుర్తు తెలియని గన్మెన్
బైక్పై వచ్చి అతి సమీపం నుంచి కాల్ చేసి పారిపోయాడు. అయితే పరంజిత్ సింగ్కు పాక్ ప్రభుత్వం సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసింది. అయినా పరంజిత్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేసి పారిపోగలిగారు. అయితే దాడి చేసిన వారిలో ఒకరిని పాక్ భద్రతా అధికారులు తర్వాత కాల్చి చంపినట్లు వార్తలొచ్చాయి. ముఫ్తీ కైసర్ ఫారూఖీ అనేటువంటి మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ విషయానికొస్తే ఆయన హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు. అతడిని కరాచీలో గుర్తు తెలియని గన్మెన్ కాల్చి చంపాడు. అలాగే అక్టోబర్ 10, 2023లో జైషే మొహమ్మద్ టెర్రరిస్ట్ షాహిద్ లతీఫ్ను తీసుకుంటే 2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడికి కుట్ర పన్నిన ప్రధాన సూత్రధారుడు. ఆయన సియాల్కోట్లోని దస్కా ఏరియాలో మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో మసీదులోనే కాల్చి చంపారు. మాస్క్ ధరించిన గన్మెన్లు ఆయన బాడీగార్డులు ఉండగానే ఆయనపై కాల్పులు జరిపారు. కాగా లతీఫ్ విషయానికొస్తే ఆయనను భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అయితే 2010లో ఇండియన్ గవర్నమెంట్ ఆయనను విడుదల చేసింది. ఇక ఆ తర్వాత ఒక నెల కంటే ముందే అంటే నవంబర్ 7న ఖ్వాజా షాహిద్ అనేటువంటి మరో ఎల్ఈటీ ఆపరేటివ్ను పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చంపేశారు. ఆయన 2018లో సుంజ్వాన్ ఆర్మీ క్యాంపుపై దాడికి సూత్రధారుడని చెబుతున్నారు. పీఓకేలో ఆయన మృతదేహం లభించింది. అయితే అతడి తలను మొండె నుంచి వేరు చేశారు. ఆయన దేహంపై చిత్రహింసలకు గురిచేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక అతడిని అంత ఘోరంగా చంపడానికి గల కారణాలేంటో ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. అదే సంవత్సరం నవంబర్ 10వ తేదీన అక్రమ్ ఖాన్ గాజీ అనేటువంటి ఎల్ఈటీ టెర్రరిస్ట్ను గుర్తు తెలియని గన్మెన్ కాల్చి చంపాడు. ఇక గాజీ విషయానికొస్తే ఎల్ఈటీ కమాండర్ హోదాలో పెద్ద ఎత్తున యువకులను రిక్రూట్ చేస్తుంటాడు. అతడిని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏరియాలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి కాల్చి చంపి పారిపోయారు. ఇక పాక్ ప్రభుత్వం మాత్రం ఈ హత్య వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపిస్తే పాక్ మీడియా మాత్రం టెర్రరిస్ట్ నెట్వర్క్లోని అంతర్గతంగా వైరాల వల్ల ఈ హత్య జరుగుంటుందని తేల్చి చెప్పింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మార్చి 2022లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC814 హైజాకర్లలో ఒకరైనటువంటి జాహూర్ మిస్త్రీని తీసుకుంటే ఆయనను కరాచీలోని అఖ్తర్ కాలనీలోని గుర్తు తెలియని 2 వ్యక్తులు వచ్చి కాల్చి చంపి పారిపోయారు. అయితే పాక్ మీడియాలో ఈ హత్య తర్వాత వ్యాపారవేత్త హత్య జరిగిందని తప్పుగా వార్తను ప్రసారం చేసింది. ఇక మిస్త్రీ విషయానికొస్తే ఆయన హర్కతుల్ ముజాహిద్దీన్ అనేటువంటి టెర్రర్ నెట్వర్క్ను నిర్వహించాడు. డిసెంబర్ 24, 1999లో 5 టెర్రరిస్టులు ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందినటువంటి IC814 విమానాన్ని నేపాల్లో హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్కు బలవంతంగా తరలించారు. సుమారు వారం రోజుల పాటు హైడ్రామా కొనసాగింది. కాగా ఇండియా జైల్లో మగ్గుతున్నటువంటి పాక్ టెర్రరిస్టులను విడిపించుకునేందుకు విమానాన్ని హైజాక్ చేశారు. అయితే ప్రయాణికుల్లో 25 ఏళ్ల రుపిన్ ఖత్వాల్ను తీసుకుంటే అప్పుడే పెళ్లై భార్యతో నేపాల్ హనీమూన్ వెళ్లి తిరిగి న్యూఢిల్లీకి వచ్చే సమయంలో ఈ హైజాక్ జరిగింది. కాగా జహూర్ మిస్త్రీ రుపిన్ కాత్యాల్ను కత్తితో పొడిచి చంపాడు. ఇండియా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ హత్య చేశాడన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. ఇవన్నీ పక్కన పెడితే పాకిస్తాన్లో జరుగుతున్న హత్యల వెనుక ఇండియా హస్తం ఉందని పాక్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం పాక్ పూర్తిగా దివాలా తీసింది. అక్కడి యువతకు ఉద్యోగాలు లేవు. ఇండియా వద్ద డబ్బు పుష్కలంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ వద్ద సుమారు $700 బిలియన్ నగదు నిల్వలు ఉన్నాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 67 లక్షల కోట్ల పైమాటే. పాకిస్తాన్లో ఇండియాకు చెందిన గూఢాచారుల ద్వారా స్థానిక యువకులకు డబ్బు ఇచ్చి ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను భారత ప్రభుత్వం లేపేయిస్తోందన్న టాక్ కూడా పాక్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. మొత్తానికి ఇండియాపై దాడి చేసిన టెర్రరిస్టులు మాత్రం ఒక్కొక్కరే కనుమరుగవుతుంటే మిగిలిన ముసలి టెర్రరిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనేది మాత్రం వాస్తవం.